హలో ఫిష్ లవర్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. గ్లెన్డర్వాంగ్ కల్చర్ తెలుగులోనే ఇదే మొదటి వీడియో. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎవరు కూడా స్కిప్ అయితే కొట్టొద్దు. ముందుగా మీ దగ్గర కల్చర్ అనేది ఉండాలన్నమాట. గ్లెన్డర్వాంగ్ కల్చర్ అనేది ఉండాలి. కల్చర్ ఎక్కడ ఆర్డర్ పెట్టుకోవాలంటే మనమైతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాము. వాట్సాప్ అయితే చేయండి, నేనైతే ఇస్తాను. ముందుగా ఒక బాక్స్ అయితే తీసుకోండి. బాక్స్ తీసుకొని దానికి హోల్స్ అయితే పెట్టేసుకోండి. హోల్స్ మొత్తం 4 పెట్టుకోండి. చాలా చిన్నవి పెట్టుకోండి. ఈగలు చీమలు దూరకుండా పెట్టుకోండి. అంత చిన్నవి పెట్టుకోవడం వల్ల ఏవి దూరం అనమాట. అండ్ మర్చిపోవద్దు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లైక్స్ అయితే కొట్టండి. తెలుగులో ఇప్పటి వరకు ఎవరు ఈ వీడియో గురించి చేయలేదు. నేను మీ వరకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మాత్రమే నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి మంచి వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలా 4 హోల్స్ అయితే పెట్టుకున్నాను. హోల్స్ అయితే పెట్టుకోవడం చాలా పెద్ద మ్యాటర్ ఏం కాదు. అయితే దీని మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. పార్ట్ 2 వీడియో నేను మెయింటెనెన్స్ చెప్తాను. పార్ట్ 1 వీడియోలో కల్చర్ చెప్తాను. దీనిని ఏమంటారంటే కోకోపీట్ అంటారు. కోకోపీట్ అంటే కొబ్బరి పొట్టు అనమాట. ఇది నర్సరీలో దొరికేస్తుంది. నేను ఈ దిమ్మ 250 రూపాయలు తీసుకున్నాను. అంటే కేజీ నాకు దగ్గర 25 రూపాయలు పడింది. అంటే దగ్గర అంటే మొత్తం ఇది 25 కేజీస్ అనమాట. నాకు 250 రూపాయలు పడింది అనమాట. సో దిమ్మ డైరెక్ట్ 25 కేజీల దిమ్మ ఒకటి తీసుకున్నాను. 25 కేజీలు ఉండదు, బట్ ఆడు 25 కేజీలు అని చెప్పాడు. మనం తీసుకున్నాము 250 కదా అని చెప్పి. చాలా తక్కువ ఉంటుంది. 50 రూపాయలు ఏదో మీరు తీసుకుంటే 5 కేజీస్ అంత వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఇలా మనం తీసేసుకొని నార్మల్గా మనకి కోకోబీట్ అంటే మట్టిలాగా కూడా దొరుకుతాయి నర్సరీలో. అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ అనమాట. అలా కోకోబీట్ అంటే కోకోబీట్ అంటే దిమ్మలు ఏంటంటే అలాగా కొబ్బరి పొట్టుతోని డైరెక్ట్గా అంచేస్తారనమాట. ఇవి బాగుంటాయి. అమెజాన్లో ఎక్కువ రేట్లు ఉన్నాయి అబ్బా. బయట తీసుకోండి మీరు. ఈ దిమ్మంతా తీసుకోవాల్సిన అవసరమే లేదు. 50 రూపాయలు కోకోబీట్ అని అడిగితే 50 రూపాయలు ఇస్తారు. 50 రూపాయలు సరిపోతుంది. మీరు మాత్రం నేను ఒక బాక్స్ చేస్తున్నాను, మీరు ఒక బాక్స్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే 2 బాక్సులు చేయండి. ఒక బాక్స్ అయినా డ్యామేజ్ అయినా ఒక బాక్స్ పనికొస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇది బెస్ట్ కల్చర్ అనమాట. మోయినా కంటే బెస్ట్ కల్చర్. ఎందుకంటే ప్రోటీన్ విషయంలో మంచిది, స్మెల్ ఉండదు, అదేవిధంగా అంత ఇబ్బంది కూడా ఉండదు. ఈజీ మెయింటెనెన్స్, చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఫస్ట్ చేయడం కష్టము, ఆ తర్వాత మెయింటైన్ చేయడం అంటే అక్షయ పాత్రలాగా వస్తూనే ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది ఈ కల్చరు. ఫిషెస్కి కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఇది ప్రోటీన్ % చాలా ఎక్కువ ఉంటుంది. మోయినాతో పోల్చుకుంటే గ్లెన్డర్వాంగ్ అనేది చాలా మంచి కల్చర్ అనమాట. కాకపోతే చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది కానీ బట్ చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ అనేది అస్సలు ఉండదు. మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో పెడితే స్మెల్ వచ్చింది అని తిడతారు. అమ్మాలు అయితే ఎందుకురా ఇలాంటివి ఇంట్లో పెడతావు అని చెప్పి తిడతారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఇది బాగా పనికి వస్తుంది. నాకైతే ప్రాబ్లం ఏం లేదు ఇంట్లో. సో ఇలా మనం తడి పొడిగా కలుపుకోవాలి. మీరు మొత్తం వాటర్ వేసేసి కలిపేశారని అంటే అది మొత్తంగా పాడైపోతుంది. సో ఖచ్చితంగా మీకు వాటర్ ఎక్కువ ఉండకూడదు. ఎలా ఉండాలో నేను చూపిస్తాను చూడండి. మనం ఇలా నొక్కితే మనకు అక్కడ ఎలా అంటే ఉండల్లా రావాలి. వాటర్ అంతగా రాకూడదు. వాటర్గా ఉండకూడదు, పొడిగా ఉండాలి. ఇంకోలా కూడా చేయొచ్చు. దీన్ని నానబెట్టేసి ఆ మట్టిని పక్కకు తీసేసి ఇలా పిండేసి మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకుంటే ఇంకా తడి పొడిగా బాగుంటుంది. దీని మెయింటెనెన్స్ అయితే మీరు తెలుసుకోవాలి. మెయింటెనెన్స్ వీడియో మాత్రం నేను 2వ వీడియోలో చెప్తాను. కల్చర్ అయిపోయినంత మాత్రం పండగ కాదు. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కల్చర్ ఎంత బాగా నేర్చుకుంటున్నారో మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ కూడా నేను 2 రోజుల్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. ఇది నా దగ్గర ఉన్న స్టార్టర్ కల్చర్ అనమాట. ఆల్రెడీ నా దగ్గర కల్చర్ ఇక్కడ ఉంది. దానినే మళ్ళీ ఇంకొక బాక్స్లో మీకు చూపిద్దామని చెప్పి చేశానమాట. అయితే ఈ బూజులాగా అయ్యింది కదా, దీనిని మ్యాక్సిమం వీలున్నంత వరకు తీసేయండి. చాలామంది ఏం చెప్తారంటే ఈ బూజు ఉంచిన ఏం కాదు, లేకపోయినా ఏం కాదు అంటారు. కానీ అది ఉండడం వల్ల ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ బూజు అవుతుంది అని అంటే మన కల్చర్ డ్యామేజ్ చేస్తూ వస్తుంది అనమాట. సో తెలియని నాలెడ్జ్ ఏదో మాకే తెలుసు అన్నట్టు చెప్తుంటారు మనకి. బట్ అవి మనం పట్టించుకో. మనం ఈ ఫీల్డ్లో దగ్గర 10 years నుండి ఉన్నాం కాబట్టి మనం అలాంటివన్నీ పట్టించుకో. మనం వాళ్ళ దగ్గర ఓకే కొట్టేస్తాం. కానీ మనకు తెలిసింది మనం చెప్తాము. మనకు తెలిసింది మనకు ఉపయోగపడుతుంది కూడా. సో అదనమాట. అంటే మన ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి, ఎవడో చెప్పింది కాదు. మన ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకున్నది అనమాట. ఇలా మనం ఆ కల్చర్ని మధ్యలో పెట్టుకుంటాం. చుట్టూ కూడా ఆ మట్టిని కొంచెం వేసుకుంటాం. ఈ మట్టి ఎందుకు వేస్తామంటే ఇందులో కూడా చిన్న వామ్స్ ఉంటాయి. మనకి కనిపించవు అవి కంటికి. అవేంటనంటే చాలా చిన్న వామ్స్ అనమాట. అవి స్ప్రెడ్డింగ్ అలాగ అవుతాయి అనమాట. అవి డాగ్ ఫుడ్ అయితే ఇంపార్టెంట్. పెడిగ్రీ కానీ ఏ కంపెనీ అని తీసుకునే ప్రాబ్లం లేదు. నాకు ఇది బాగా వర్కౌట్ అయింది పెడిగ్రీన్. అయితే నేను ఎప్పుడు డాగ్స్ పెంచలేదు కానీ బట్ ఈ డాగ్ ఫుడ్ గురించి నాకు అవగాహన లేదు. అందుకే నాకేంటంటే ఈ స్మెల్ కొంచెం పడదనమాట. అంటే ఎక్కువ స్మెల్
నాకు కడుపులు తిప్పినట్టు అవుతుంది. ఈ స్మెల్ నాకు కొంచెం పడదు, ఎందుకంటే నేను డాగ్స్ ఎక్కువ పెంచట్లేదు కదా. డాగ్స్ పెంచే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇందులోని చాలా రకాల కలుపుతారు కదా, అంటే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కలుపుతారు కాబట్టి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అంటే నా వరకు. సో కొందరికి పర్లేదులేండి. దాన్ని ఏం చేస్తానంటే నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుంటే అది ఫ్రెష్. అది మేము ఇందాక వేసింది కల్చర్ది. నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా అయిపోయింది మధ్యలో పెట్టుకోండి. అంటే నేను కల్చర్ వేసాను, ఆ నానబెట్టింది కూడా ఫ్రెష్ అది నేను మీద వేసాను. వేసిన తర్వాత ఒక కవర్ తీసుకోండి, కవర్ ఇలా కట్ చేసుకొని ఈ కవర్ ఎందుకు బ్రో అని మీరు అడగచ్చు. మన కల్చర్ అనేది దీని మీదకి వస్తుంది, దీని మీద నుండి మనం వాడతాం అనమాట. సో ఇది ఇప్పుడు మీకు అర్థం కాదు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తే మీకు అర్థమవుతుంది ఈ కవర్ మనం దేనికి ఉపయోగిస్తాము ఏంటి అనేది. అయితే ఇది ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా కట్ చేసి దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఆ కల్చరు అండ్ మనం కొత్తది పెట్టాం కదా, సో దాని మీద మనం పెట్టుకుంటాం అనమాట. ఎందుకు పెట్టుకోవాలి బ్రో అంటే వామ్స్ అని దాని మీదకి వస్తాయి. వామ్స్ వచ్చినంటే మనం వాడేయకూడదు, ఇంకెక్కువ స్ప్రెడ్ చేయాలన్నమాట. బాక్స్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఆ స్ప్రెడ్డింగ్ కూడా నేను రెండో వీడియోలో చెప్తాను. సో ఇలా మనం మీద కవర్ చేసుకుంటాం అనమాట. సో ఎందుకు కవర్ చేసుకోవాలంటే వామ్స్ అన్ని దాని మీదకి వస్తాయి, ఇంకా స్ప్రెడ్డింగ్ బాగుంటుంది అనమాట. స్ప్రెడ్ కూడా అవుతాయి అండ్ మనం దాన్ని వాడుకోవచ్చు కూడా. ఇప్పుడు కాదు, కొంచెం ఎక్కువగా అయినప్పుడు. తక్కువ క్వాంటిటీలో వాడేస్తే అక్కడ మనకి వామ్స్ అనేవి అయిపోతాయి కాబట్టి, సో ఎక్కువ క్వాంటిటీ వచ్చినప్పుడు మనం వాడుకుందాం. సో అంతవరకు మన కల్చర్ అవ్వడానికి టైం పడుతుంది. టైం అనేది 3 days టైం అయితే కంపల్సరీ పడుతుంది. 3 daysకి మనకి చాలా చిన్నవి కనిపిస్తాయి. మనం దగ్గర ఒక 1 week వెయిట్ చేస్తే ఎక్కువ అయిపోతాయి అనమాట. ఇది 3 days కల్చరు. సో చూడండి ఇక్కడ వామ్స్ అనేవి ఎలా కలుగుతున్నాయి. ఇంత చిన్నగా ఉండవు గ్లిండర్ వాము, ఇంకా కొంచెం పెరుగుతాయి, అంటే లావ్ అవ్వవు, పొడవు అవుతాయి అనమాట. ఇదే సైజులో పొడవుగా అయిపోతాయి. ఇవి జస్ట్ పిల్లల్లాగా ఉంటాయి. మీరు ఫస్ట్ ఎంట్రన్స్ చిన్న బేబీస్లా కనిపిస్తాయి. రానున్న రోజుల్లో బ్రీడ్ అవుతున్న కొద్ది ఇంకా పెరుగుతుంటాయి అనమాట. అంటే సైజు పెరుగుతాయి, అంటే లావ్ అయిపోవు. లావ్ అయిపోతే నాకు అంటే సన్నంగా ఉంటే వామ్స్ గప్పీస్కి, బిటాస్కి దేనికేసినా సెట్ అవుతుంది అనమాట. మీరు ఎనీ ఫిష్కి మీరు ఇదైతే ఫీడ్ చేసుకోవచ్చు. దాన్ని మౌత్ పడితే కంపల్సరీ తింటుంది. ప్రోటీన్ విషయంలో మాత్రం దీన్ని తీసిపోవడానికి ఏదీ లేదు, చాలా బాగుంటుంది. బెస్ట్ ఫుడ్ అనేది నేను చెప్తాను, సజెస్ట్ చేస్తాను. అందుకే మీ వరకు పరిచయం చేస్తాను. చాలా వరకు నేను వీడియోస్లో ఫీడింగ్ చేసినట్టు మీకు చూపించాను, కానీ ఏ రోజు నేను కల్చర్ చేసినట్టు చూపించలేదు. సో ఈరోజు చూపిస్తున్నాను అనమాట. ఇలాంటి ప్లేస్లో నేను పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నాకు ఎండ రాదు, అలానే వర్షము రాదు, ఏది రాదు అనమాట. చాలా తక్కువ లో లైట్ వస్తుంది. లో లైట్ ప్లేస్లో పెట్టుకోండి, డార్క్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం గాలి అయితే ఆడాలబ్బా. హలో ఫిష్ లవర్స్, గ్లిండర్ వామ్ కల్చర్ ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు దాని మెయింటెనెన్స్ అయితే కంపల్సరీ మీకు తెలియాలి. పార్ట్ 2 వీడియోలో నేను మెయింటెనెన్స్ వీడియో చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబర్స్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వీడియోలో నేను గ్లిండర్ వామ్ కల్చర్ని ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాను. ఏ కల్చర్ అయినా మెయింటెనెన్స్ లేకపోతే చనిపోతుంది, మర్చిపోకండి. కల్చర్ చేసుకున్నంత మాత్రానికి సంతోషం కాదు. కల్చర్ ఇప్పుడు దాకా తెలుగులో ఎవ్వరూ పెట్టలేదు ఎలా చేయాలన్నది. నేను మీ ముందు కష్టపడి వీడియో చేశాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ అయితే కొట్టండి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. 2 రోజులకు ఒక వీడియో పెడతాను, కంపల్సరీ చూడండి. సో సపోర్ట్ చేయండి అబ్బా. ఏముంది, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు కూడా మంచి హాబీయస్ట్ అవ్వండి, ఓకేనా. సో అదనమాట, మెయింటెనెన్స్ వీడియో మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లవ్లీ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.